పనుల కోసం ఉద్యోగాల కోసం బయటికి వెళ్తూ ఉంటారు. రాత్రివేళ రోడ్లను శుభ్రం చేసే మున్సిపల్ కార్మిక మహిళల్ని మనం చూస్తాం. అలాగే ఆసుపత్రులలో నర్సులుగా, కాల్ సెంటర్లో ఉద్యోగినులుగా నైట్ డ్యూటీలను స్త్రీలు చేస్తుంటారు. చదువుకునే విద్యార్థినులే కాక ప్రసార మాధ్యమాలలో పనిచేసే విలేకరులుగా, ఉద్యోగినులుగా రాత్రి వేళల్లో కూడా చాలా మంది బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఇలా మనం బయటకు వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక రకం వేధింపులను స్త్రీలు ఎదుర్కొంటూ ఉంటారు. లేకపోతే ఏమైనా జరుగుతుందేమోనన్న భయంతో బిక్కచచ్చిపోతూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని వెళ్తూ ఉంటారు. బస్సులు, రైళ్లు, ఆటోలు ఇలా ఏ రవాణా సాధనాల్ని వినియోగించాల్సి వచ్చినా చివరికి రోడ్లపై నడిచి వెళ్లినా వేధింపులు మాత్రం తప్పటం లేదు మనకి. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన వస్త్రాకృతి చైతన్యపురిలో ఉన్న సాన్వి డిజైనర్ బొటిక్ వచ్చిందండి. మనతో పాటు డిజైనర్ బిందు మందలా ఉన్నారు. మరి తను ఈరోజు మన సకులందరికీ ఏం పరిచయం చేయబోతున్నారో, ఎటువంటి డిజైన్స్ చూపించబోతున్నారో తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం బిందు గారు. నమస్తే అండి. బిందు గారు, ఈరోజు మా సకులకు మీరు ఎటువంటి పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మౌనిక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ అవి చూద్దాం మనము. ఈరోజు మామూలుగానే పిల్లలు అందంగా బుజ్జిగా కనిపిస్తారు. అండ్ ఫ్రాక్స్, ఇవి డిజైనర్ ఫ్రాక్స్? డిజైనర్ ఫ్రాక్స్ అండి. నార్మల్ గా ఏ మెటీరియల్ తో తయారు చేస్తారు ఈ ఫ్రాక్స్ మీరు? ఫ్రాక్స్ సంథింగ్ లైక్ షైనీ మెటీరియల్స్ కానివ్వండి, షైనింగ్ గా ఉండేవి, బ్రైట్ కలర్స్ యూజ్ చేయాలి. సాఫ్ట్ నెట్టెడ్ కానివ్వండి, జార్జెట్, క్రేప్ ఆర్ పట్టు, సిల్క్ లో దేంట్లోనైనా వెళ్ళొచ్చు. బట్ మెటీరియల్ వచ్చేసేసి మనకు సాఫ్ట్ గా ఉండాలన్నమాట. అంటే చిన్నపిల్లలు కొంచెం వాళ్ళకి ఇరిటేట్ కాకుండా ఉండాలి పిల్లలు. మరి కొన్ని డిజైన్స్ ఏమైనా మా సకులు పరిచయం చేస్తారా? ష్యూర్ గా. ఇది స్మోకింగ్ ఫ్రాక్ మౌనిక. స్మోకింగ్ ఫ్రాక్, యా. ఓకే. ఇది సాఫ్ట్ నెట్టెడ్ ఫ్రాక్ అన్నమాట. పికాక్ బ్లూ కలర్ లో వచ్చేసేసి మొత్తం ఇదంతా స్మాకింగ్ చేసి మిగతా థ్రెడ్ కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్స్ తో మనకి మొత్తం వర్క్ అది చేయాల్సి వచ్చింది. అండ్ దీనికి మనం చిన్నగా పఫ్ స్లీవ్స్ అది ఇచ్చాము. పిల్లలు చాలా ముద్దుగా బొద్దుగా ఉన్న పిల్లలకి మనం ఇలాంటి పఫ్ స్లీవ్స్ ఇచ్చినప్పుడు చాలా అందంగా కనిపిస్తారనమాట. ఈ పఫ్ స్లీవ్స్ లో కూడా పఫ్స్ కి మళ్ళీ అగైన్ స్మోకింగ్ అదంతా వచ్చిందనమాట. ఓకే. ఈ నెట్టెడ్ మెటీరియల్ మీద స్మోకింగ్ చేశారు కదా? అవును. ఈ డిజైన్ అన్నది మనకు కావాల్సిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ వైట్ థ్రెడ్ వస్తుందా? లేదు, మనకు కావాల్సిన డిజైన్ కావాల్సినట్టుగా, అంటే డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి. ఒక డిజైన్ మళ్ళీ చెయ్యాలి అన్న రూల్ ఏమి ఉండదు. సో డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ లో, డిఫరెంట్ స్టైల్స్ లో ఓన్లీ స్లీవ్స్ కి ఇవ్వడము, బెల్ట్స్ లాగా ఇచ్చేసి బెల్ట్స్ కి ఇవ్వడము, ఎలా అంటే అలా చేయొచ్చు. ఇది హ్యాండ్ వర్క్ కాబట్టి మనం ఏదైతే కాంట్రాస్ట్ కలర్స్ మనకు చక్కగా అనిపిస్తాయో ఆ కాంట్రాస్ట్ కలర్స్ తో చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వైట్ కలర్ అనేది పింక్ కలర్ తో మనం పెట్టామనుకోండి, అది కూడా కాంట్రాస్ట్, బట్ ఎక్కువ మనకు వైట్ వచ్చినప్పుడు అది గాడిగా కనిపిస్తుంది. సో అందుకని ప్లెజెంట్ కలర్ వైట్ మనం ఇది తీసుకొని అండ్ చిన్నగా అక్కడక్కడ రోజెస్ లాగా మనము ఈ అదర్ కాంట్రాస్ట్ కలర్ తో థ్రెడ్ తో వర్క్ చేయాల్సి వచ్చింది అనమాట. ఓకే. అండ్ ఇది ఎన్ని ఇయర్స్ పాపకండి? ఇది 2 years పాపకు వస్తుంది. ప్రెసెంట్ గా దీని కాస్ట్ అయితే 750 చార్జ్ చేస్తాం. 750 రూపీస్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరొక మంచి చక్కటి డిజైన్ చూపిస్తారా? యా, ష్యూర్ మౌనిక. పింక్ కలర్, డార్క్ రాణి పింక్ కలర్ అండి. ఇది ఏంటంటే ఎథనిక్ వేర్ లో తీసుకున్నాము. ఇది బనారస్ క్లాత్ వచ్చేసేసి మన పైన డిజైనింగ్ పర్పస్ దీనికి కాంట్రాస్ట్ కలర్ లో తీసేసుకొని అండ్ అగైన్ ఇది వచ్చేసి రెడీ బార్డర్. ఈ బార్డర్ ని మనం బాడీలో డిజైనింగ్ ఇచ్చామన్నమాట. సో ఎక్కువ కిడ్స్ కి బాడీలో డిజైనింగ్ ఏదైతే బాడీ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి బాడీలో డిజైనింగ్ ఇస్తే అది ఎక్కువ అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ 2 సేమ్ కాంబినేషన్స్ తోని మనం కిందలా బార్డర్స్ ఇచ్చామన్నమాట. ఓకే. అండ్ మరి దీనికి ఎన్ని లేయర్స్ ఇచ్చారు? ఓన్లీ కాటన్ లైనింగ్ ఇనఫ్. మనకేంటంటే నెట్టెడ్ క్లాత్స్ కి లోపల సాటిన్ అన్నా లేకపోతే షిమ్మర్ మెటీరియల్ అలాంటివి ఇచ్చినప్పుడు షైనింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అది ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కాబట్టి. సో ఇది యాజ్ యూజువల్ గా నార్మల్ సిల్క్ క్లాత్ లాగా ఉంటుంది కాబట్టి లోపల ఓన్లీ కాటన్ మెటీరియల్ ఇస్తే సరిపోతుంది. సో మరి ఇది ఎంత ఏజ్ బేబీకి సరిపోతుంది? ఇది 1 year బేబీకి వస్తుంది. 1 year. దీనికి కూడా ఏమైనా ఇచ్చారా? అంటే లైక్ కొంచెం పెద్ద అవుతే మళ్ళీ దీనికి ఏమి ఉండదు మౌనిక. ఎందుకు అంటే ఈ బార్డర్స్ వచ్చాయి. సో మనం ఇక్కడ ఎన్లార్జ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే అక్కడంతా స్పేస్ మళ్ళీ
క్లియర్లీ కనిపించేస్తుంది. ఓకే, సో నడుము కూడా సరిపోయే ఛాన్స్ ఉండదు మనకి. ఓకే. సో బ్యాక్ సైడ్ ఎలా ఇచ్చారు? సేమ్ రౌండ్ ద బార్డర్ వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయా? ఇది ఇంకొక డిజైన్ మౌనిక, ఇది క్యాజువల్ ఫ్రాక్ కిందకి వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి ప్రింటెడ్ సాఫ్ట్ నెట్, షిమ్మర్ సాఫ్ట్ నెట్ అనమాట. ఇది వచ్చేసి మనం బాడీలో కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాము. ఏంటి అంటే కుచ్చుల్లాగా మనం డిజైనింగ్ ఇచ్చేసి ఒకటి లేయర్ వచ్చేసి ప్రింటెడ్ వచ్చింది, సేమ్ మనం ఫ్రాక్ ఏదైతే యూజ్ చేసామో అదే మెటీరియల్. అండ్ ఒక క్లాత్ మాత్రం మనం సేమ్ సాఫ్ట్ నెట్టెడ్ ప్లెయిన్ నెట్టెడ్ తీసుకోవాల్సి వచ్చింది. ఏదైతే మనకి ఇందులో కాంబినేషన్ సెట్ అవుతుందో ఆ కాంబినేషన్ తీసుకొని మనం ఇది ఇక్కడ వచ్చేసేసి ఓవర్లాక్ చేసాం. ఎందుకంటే కుచ్చు అనేది అప్ అండ్ డౌన్ ఇలా కనిపిస్తే అప్పుడు పిల్లలకి బొద్దుగా చక్కగా కనిపిస్తుంది. ఏదైతే ఈ పార్ట్ లో చాలా చక్కగా కనిపిస్తుంది. ఓకే, సో ఇది పార్టీ వేర్ కాదు, నార్మల్ గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది. క్యాజువల్ వేర్ హెవీ లుక్ అయితే లేదు దీనికి. బార్డర్స్ క్యాజువల్ వేర్ అన్నమాట. క్యాజువల్ వేర్. సో ఏమైనా లైక్ ఎక్కడికైనా అవుటింగ్స్ కి వెళ్ళేటప్పుడు, అవును, సమ్ సోషల్ ఈవెంట్స్ కి అట్కి వేసుకోవడం బాగుంటుంది. సో బ్యాక్ కి చూద్దాం. ఓకే, జస్ట్ ఒక నాట్ ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇది ఎన్ని లేయర్స్ అండి? ఇది కూడా సేమ్, ఎందుకంటే నెట్ యూజ్ చేసాం కాబట్టి 3 లేయర్స్ వస్తుంది, కాటన్, సాటిన్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఓకే, సో నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు పైన మీరు ఈ నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు లోపల మనం తీసుకునే ఈ సాటిన్ లైనింగ్ అన్నది ఏ కలర్ ఇవ్వాలి? అంటే మీరు ఇప్పుడు బ్లూ ఇచ్చారు దీనికి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఇస్తే బాగుంటుందా? కాంట్రాస్ట్ లో బాగుంటుంది, రెడ్ ఇచ్చినా బాగుంటుంది, బ్లూ ఇచ్చినా బాగుంటుంది. అండ్ ఇంకా కాంట్రాస్ట్ షైనీ మెటీరియల్ కూడా కాంట్రాస్ట్ లో కూడా ఇవ్వచ్చు. బట్ ఈ బ్లూ ఇస్తే ఏంటంటే ఆ సోబర్ లుక్ కనిపించేస్తుంది, ఇందులో కలిసినట్టు మర్జ్ అయినట్టుగా. అవును అవును. ఎందుకంటే మా సకులు చాలా మంది ఇది చూసి మేము తయారు చేసుకోవాలి అనుకుంటారు, కాబట్టి వాళ్ళకి ఎలాంటి కలర్ కాంబినేషన్స్ తీసుకోవాలి, లోపల లైనింగ్ ఏది ఇవ్వాలి, ఈ ఫ్రిల్స్ కి ఎక్కడ ఎలాంటి కలర్ తీసుకుంటే బాగుంటుంది అన్న డౌట్ ఉంటుంది కదా, అందుకే నేను అడుగుతున్నాను. సో ఇదే కలర్ బ్లూ తీసుకున్నట్టుగా మర్జ్ అవుతుంది, లేదు రెడ్ తీసుకుంటే కాంట్రాస్ట్ లో ఉంటుంది. కాంట్రాస్ట్ లో. ఓకే, సో మరి ఇలాంటి డ్రెస్ స్టిచ్ చేయించుకోవాలంటే ఈ నెట్టెడ్ మెటీరియల్స్ యూజ్ చేసి ఈ టైప్ లోని దీనికి ఎంత కాస్ట్ పడుతుంది? ఇది మౌనిక, ఇది వచ్చేసేసి మనకి 4 to 5 years బేబీకి వస్తుంది అనమాట. ఇది 850 అలా మనం చార్జ్ చేయవచ్చు. ఓకే, సో మనకి స్టార్టింగ్ మీరు 750 రూపీస్ చెప్పారు. 750, 850 రూపీస్ నుంచి మనం ఇలాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవచ్చు. అవును, అంటే మన షాప్ కి వెళ్ళి ఏదో అక్కడ కనిపించిన డ్రెస్ ని ఓకే ఈ కలర్ బానే ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి తీసుకునే కన్నా మీకు నచ్చిన కలర్, మీ బేబీకి ఏది సూట్ అవుతుంది, మీ పాపకి ఏది సూట్ అవుతుంది, మీరు ఆలోచించుకొని మీరే మెటీరియల్ ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మేము స్టిచ్ చేయించుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ అనేది మనకు ఉంది కాబట్టి మనకు నచ్చిన డిజైన్స్ ని మనం పిల్లలకి వేసి మనం చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అవునండి. బిందు గారు, ఈ రోజు మా సకులకి అందమైన పాపలకి మరింత అందంగా కనిపించేలాంటి చక్కటి ఫ్రాక్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సకులు చూసారు కదా, ఇది ఇవాల్టి వస్త్రాకృతి. మరొక చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.